చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఇంటి వెనుక ఉన్న కొండపై గాలిస్తున్నారు. ఇక చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాప ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే మమ్మల్ని ఒకసారి ఈ కొండ అలవాటు ఉన్న వాళ్ళు ఆ కొండ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చేస్తే ఒక రౌండ్ గాలింపు చేస్తాం. ఓకేనా? నేను ఇప్పుడు ఈ కొండ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఇంటి వెనుక ఉన్న కొండపై గాలిస్తున్నారు. ఇక చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, విజయ చంద్రిక తురుల్లో మిస్ అయిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ సాగించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థిక సహాయం కూడా ఇచ్చే అంశంపై కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మరోపక్క పాప ఏదైతే మిస్ అయినా ఇంటి దగ్గర వెనుక భారీ ఎత్తున కొండలు ఉన్న నేపథ్యంలో మరోసారి కొండ ప్రాంతాన్ని కూడా జల్లీలు పెట్టిస్తామని కూడా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికే దాదాపు 33 రోజులు దాటిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు హోంమంత్రి కానీ డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు కూడా ఇప్పటికే 1000 ఎకరాలకు పై అటవీ ప్రాంతాన్ని జల్లీలు పెట్టాయి. అయినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ ఏమీ కనిపించలేదు. అయితే సంచార జాతులు ఏమన్నా చిన్నారిని ఎత్తికిపోయిన కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం కూడా ఎక్కడికెక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా బాధిత కుటుంబంతో మాట్లాడుతూ సంచార జాతులు కూడా ఎవరైనా ఎత్తుకెళ్లిపోయిన కోణంలో కూడా మరోసారి లోతుగా విచారణ చేయిస్తాం కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితులు కూడా చిన్నారిని ఎదికి తీసుకొస్తామని కుటుంబం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పారు. మరొక ప్రభుత్వం కూడా ఎప్పటి వరకు పెద్ద ఎత్తున అన్వేషణ కొనసాగిస్తుందని, ఎక్కడ కూడా పాపను వెతికే క్రమంలో తాము నిలిపివేత ఎక్కడ కూడా చేపట్టలేదని, పాపను వెతికే వరకు కూడా పోలీసు బృందాలు కానీ అధికారులు కూడా ప్రయత్నిస్తారని కుటుంబానికి ధైర్యం చెప్పడంతో మరొకసారి చిన్నారి దొరుకుతుందో ఖచ్చితంగా తల్లి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుందని చెప్పాలి. విజయ చంద్రిక. ఓకే అప్పారావు, థ్యాంక్ యూ.